క్రాంతి ఏజ్ కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి దిస్ అ గిఫ్ట్. ఇప్పుడు అజయ్ అన్న కార్ పోయి అద్దం పగలకూడదు. యాక్చువల్లీ లేట్ అయిపోయింది. హాయ్ గాయ్స్, వాట్సాప్, వెల్కమ్ టు అనదర్ యూట్యూబ్ వీడియో. ఇట్స్ సాటర్డే మార్నింగ్. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. పెద్దగా వర్కౌట్ ఏం చెబుద్ది అవ్వలేదు. సో వీ కేమ్ టు రోస్ట్రీ. సో విష్ణు ఇస్ ట్రయింగ్ టు యాక్ట్ సీరియస్. ఆయన అందరినీ బ్లాగ్లో జోక్గా తీసుకుంటున్నారంట అని ఆయనకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇస్ ట్రయింగ్ టు బీ సీరియస్ టుడే. అండ్ ఆల్సో వీ హ్యావ్ క్రాంతి. క్రాంతి ఏజ్ కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి దిస్ అ గిఫ్ట్. ఐఎమ్ ప్రిటీ షూర్ మీరు కరెక్ట్గా గెస్ చేయరు, బట్ గెస్ చేస్తే గిఫ్ట్ 100% ప్రామిస్. 28. సో బేసిక్గా ఇవాళ బ్లాగ్ ఏంటంటే, ఇక్కడ తినేసి ఐల్ గో బ్యాక్ హోమ్, పడుకొని ఐ హ్యావ్ టు వేకప్ బై 4:30. ఈవినింగ్ ఎంఎం కీరవాణి కాన్సర్ట్ ఉంది. దట్ ఈస్ ఎట్ హైటెక్స్ ఎగ్జిబిషన్. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్. మంచి హ్యాపెనింగ్ ఉంటుంది కాబట్టి ఐ థాట్ ఐ మేక్ అ వీకెండ్ బ్లాగ్. సో సీ యూ గైస్. విష్ణు కూడా బ్లాగ్ స్టార్ట్ చేసి హాయ్ గాయ్స్. అరే ఇట్లా నవ్వినారా నిన్ను? నువ్వు ఫస్ట్ వీడియో చేసినావు. ఎంకరేజ్ టాలెంట్ రా. సరే ఎంకరేజ్ టాలెంట్ ప్లీజ్. సరే ఫస్ట్ నువ్వు ఫస్ట్ బ్లాగ్ కదా. అరే నువ్వు చేయరా అజయ్, ఫస్ట్ బ్లాగ్ కదా. నీ పేరు కాదు ఉంటుంది, నువ్వు యాక్ట్ చేయరా. నీ ఫస్ట్ బ్లాగ్ నేను చేయాలి. సరే. యూట్యూబ్లో కమెంట్ వచ్చింది, విష్ణుతో ఒక ఫుల్ వ్లాగ్ కావాలి అని. చేద్దామా? కాదు, నేనేమనుకున్నా అంటే 2 ఉన్నాయి మన లైనప్లో. ఒకటి రియాక్టింగ్ టు వియర్డ్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్, సరేనా? లేదా ఇంకొకటి రియాక్టింగ్ టు వియర్డ్ ఇన్స్టాగ్రామ్ కమెంట్స్. డిఎమ్స్ చేద్దాం కదా, అందరు చదివేస్తారు. డిఎమ్స్ ఎవరికి తెలియదు. బ్రో మనీ ఇస్తా బ్రో. ఇవాళ సాటర్డే, నో నాన్ వెజ్. సిగ్గులేదు ఇద్దరికి. ఫిష్ అండ్ చిప్స్. సిగ్గులేదా? ఇది తినొచ్చు నేను. బాగుంటుంది. 1 bite for you all. సిగ్గులేదు మాకు. ఇప్పుడే జిమ్ చేసి మంచిగా ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్. అంటే మళ్ళీ అడిగితే అమ్మాయి చేయాలి చూసుకోకుండా. మళ్ళీ నన్ను అంటున్నాను. చేయండి అమ్మా, చేయండి అన్న, చెయ్యి. ఎవరు ఎక్కువ బుగ్గులు వచ్చాయో కాంపిటీషన్. సిగ్గుచరాలు లేవు. ఆయనకి బుగ్గలుద్రం బాగా తెలుసు. ఊది ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆయన చూడు, కాఫీ కింద ఉన్న కూడా ఎంత పైకి వచ్చింది చూసా. నువ్వు ఎప్పుడు చూసినట్టు ఎవరన్నా అసలు ఈ టెక్నిక్ ఇప్పుడు కొత్త యూజ్ చేస్తావు మీ ఫ్రెండ్స్ పోయినప్పుడు? వియత్నామీస్ బాలే, నాట్ అప్ టు ద మార్క్ కదా. నేను కూడా మనం ఎప్పుడు కోల్డ్ కాఫీ అవుతున్నాయి. సిల్వర్లో క్రేజీ బెస్ట్. ఇదో 6 out 10 ఇస్తాను నేనైతే. ఇందులో కూడా నువ్వు ట్రూ బ్లాక్ లో కూడా బాగుంటుంది. ఓకే 5-6 అంతే. ఎంత ట్రూ బ్లాక్ కూడా బాగుంటుంది.
రేటింగ్ ఏంటా మీ ఆశ పేపర్ చెప్పేది మీ ఆశ ఇంటి బొంద ఏంటంటే మాట్లాడుతుంటే తెచ్చి మొహం మీద పెడితే ఏంటంటే రేటింగ్ 6 అంటే ఎంత ఎంత 5 and 6 ఉడకలు ఉంటాయి మాత్రం బాగుంటాయి. కాఫీ లైట్ బట్ ఫుడ్ బాగుంది. ఫుడ్ ఇస్ నైస్. Hi guys, we took over Ajay's camera. Ajay is unavailable right now. You went to washroom? Unavailable. Unavailable. Yeah, we are You're done doing a with vlog. eating. Yes. ఇప్పుడే తినేస్తాం అనమాట. ఇప్పుడు తినేసినాం అడ్డంగా అయితే ఎక్కువ తినేసినాం. క్రాంతి అయితే 3 బనానా కేకులు తిన్నది. ఇప్పుడే తినేసాము. ఇప్పుడు అజయ్ అన్న కార్ పోయి అద్దం పగలగొడదాం. నేను లేని నాకు సంబంధం లేదు. విష్ణు నాట్ ఇన్ ద వ్లాగ్ అనమాట. ఇప్పుడు నా కారు ప్లీజ్ డోంట్ టేక్ చూస్తారు అందరం. ఏది కార్ ఏది ఫీవర్ అల్లొచ్చి అల్లొచ్చి అందరు చూస్తారు నేను దియ్యను. అల్లొచ్చి అందరు చూస్తారు నేను దియ్య. ఈ లోపలే సౌండ్ వస్తుంది. ఓకే విల్ డూ what will we do? నథింగ్ మై కార్ ఇస్ That is we are in Roastery guys, if Ajay did not tell you guys. నా కార్ రా ఆ లోపల ఉందిరా ఏది ఆ మూల చెప్పిరా Roastery ఇంకా రాచి అజయ్ ఇంకా రాలేదు. బాయ్ గైస్, బాయ్ 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 గవర్నమెంట్ బాయ్ గైస్. కుక్క గురించి మాట్లాడతాను. క్రాంతి వాళ్ళ కుక్క పేరు బ్రో. బ్రో Saint Bernard. It went through grey scooter almost matching guys. మ్యాచింగ్ Matching. సో క్రాంతి మాకు ఎలా పరిచయం అయిందంటే షీఈ్ అవర్ జిమ్ మేట్. Gym. దాని జిమ్కి వచ్చేది ఓన్లీ ఫోన్ వాడడానికి. వాళ్ళ ఇంట్లో ఫోన్ అలౌ చేయరు అనమాట. సరే స్ట్రిక్ట్ కిడ్స్ అనమాట. అదే అన్న ఫోన్ కూడా వాడుతూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. జిమ్కి వచ్చి జిమ్ చేయదు. షీ ఓన్లీ యూజ్ ద ఫోన్. ఎస్ స్ట్రాంగ్ ఇచ్చిండు. మస్తు పొద్దునే మన strong. మొహాలు చూసి స్ట్రాంగ్ ఇచ్చిండు. నిజం నా మొహం చూసి నిద్రపోతుందేమో మా అక్కడే. మస్తు స్ట్రాంగ్ ఇచ్చిండు. నిన్న నైట్ ఫుల్ వర్షం. ఎంత బాగుందో వెదర్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ హోమ్ ఓన్లీ. కానీ తప్పదు, వెళ్ళి పడుకుంటేనే సాయంత్రం లేవచ్చు. ఓకే వీఆర్ ఆల్ సెట్, వీఆర్ ఆల్ రెడీ. కొంచెం లేట్ అయింది బట్ ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్. ఇట్స్ 6 o'clock in the evening. హాఫ్ అన్ అవర్లో ఐల్ బీ దేర్. 6:30 6:40 వరకు ఐల్ బీ దేర్. 7 o'clock ఈవెంట్ స్టార్ట్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్. సో లెట్స్ గో. సీ యూ గైస్ అట్ ద ఈవెంట్. బై బాయ్. ఓకే వీ హవ్ రీచ్డ్. యాక్చువల్లీ లేట్ అయిపోయింది. కార్ పార్కింగ్ దొరకలేదు. ఎక్కడో ముందు పెట్టి రావాల్సి వచ్చింది. బ్రో దెర్ ఇస్ సో మచ్ క్రౌడ్. నేను ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమేజింగ్. ఓకే సీ యూ గైస్ ఇన్ సైడ్. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత వి వర్ సో హంగ్రీ. పొద్దున్న ఈవెంట్ అయిపోయిన తర్వాత అస్సలు ఏం తినలేదు.
చాలా ఆకలిగా ఉంది. ఈవెంట్లో కూడా వి కుడెంట్ ఈట్ ఎనీథింగ్, ఏం తినలేదు అక్కడ. క్లాక్ ఈవెంట్ వాజ్ నైస్, చాలా బాగుండే. ఇట్ వాజ్ మ్యాడ్ 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 మ్యాడ్, ఇట్ వాజ్ సో ఫన్. రేపు సండే, రేపు ఏం చేయాలో చూద్దాం. వెళ్తే షాపింగ్కి వెళ్దాం, లేదా విల్ ఫిగర్ అవుట్. ఎక్స్ట్రీమ్లీ టయర్డ్. 4 hours పడుకున్నా లాస్ట్ 24 hours నుండి. See you guys, bye bye.